బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్లు ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టుంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒకింటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్ట మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాయాడి పిల్లలతో పరోచకాలు వద్దని చెప్పాను. రేయ్, నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని టాటా. ఒరేయ్, ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో గాంధీనగర్ గడియార స్తంభం గారికి వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇది ఏంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతంత పెట్టి పట్టుకోండి, కాలుతోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు, నారాయణ గారండి, నారాయణ గారు, నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార స్తంభం కాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరణం ఉందండి. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. చెప్తా. కూకున్నా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయిగో విగ్రహాలు. కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగానండి. వచ్చాయి. వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం. అది బిర్లా టెంపుల్ రా. అయ్యో దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అవ్వ. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో. అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చాయి. వచ్చానండి. ఇక్కడికి వచ్చావు. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి, వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. వచ్చానండి. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా, పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్య బాబా అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పలకరించి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. లేరండి. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును ఎక్కడికి వెళ్ళాలండి? ఓయ్, ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 ఆయ్. గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? అయ్య బాబా నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? ఆయ్. అదిగో. చాలా థ్యాంక్స్ అండి. ఆ. మా మార్తల ఎయిటింగ్ లో ఉంటదండి. ఆ. నేను వెళ్ళి వస్తానండి. అలాగే, ఆగు. ఓ 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? అదేంటండి? ఎందుకు ఇవ్వాలి? కొడతారా? ఎందుకు ఇవ్వాలి? మా మైకుని చూసుకుంటారండి. రేయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఓన్లీ 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? ఎందుకు ఇవ్వాలంటావా? ఎరా ఎందుకు ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తారేంటండి? సర్లేండి, ఇగో 100 ఉంది తీసుకోండి. రే బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేయండి, వెళ్ళొస్తానండి. కొట్టేసి చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు.